హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ నీలిమా హరీష్ వ్లాగ్స్. ఎలా ఉన్నారండి అందరు? మేమైతే చాలా బాగున్నాం ఫ్రెండ్స్. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండి. ఈరోజు అయితే నేను డైలీ వ్లాగ్తో కాకుండా ఈరోజు అందరికీ ఉపయోగపడే, స్టిచ్చింగ్ చేసే ప్రతి మహిళకి ఉపయోగపడే వీడియోతో అయితే మీ ముందుకైతే వచ్చేసానండి. అదేంటి అంటే మన పిఎం నరేంద్ర మోడీ ప్రవేశపెట్టారు కదా, విశ్వకర్మ పథకం అన్నమాట. ఇది ఎవరెవరు అర్హులు, ఎవరు ఎక్కడ అప్లై చేయాలి అనేది ఈ వీడియోలో అయితే చెప్తానండి. ఇది పిఎం నరేంద్ర మోడీ గారు ప్రవేశపెట్టారు. అందరికీ ఆల్రెడీ తెలిసే ఉంటుంది. ఇది ఆల్రెడీ రన్నింగ్ అవుతున్న టాపిక్ అనమాట. కుట్టు మిషన్, అలాగే చాకలి వాళ్ళు, కుమ్మరి వాళ్ళు, పాలమ్ముకునే వాళ్ళు, బంగారు పని చేసేవాళ్ళు, అలా ఒక 18 కుల వృత్తులకి ఈ కేటగిరీ అనేది వర్తిస్తుందండి. మనకి లోన్ అనేది ప్రొవైడ్ చేస్తారు. 3 లక్షలు ఫస్ట్ 1 లక్ష రూపాయల లోన్ అనేది ఇస్తారండి. మనం చెక్ బోనస్ అవ్వకుండా నెల కంటిన్యూస్గా కడితే తర్వాత 2 లక్షలు ఇస్తారంట. తర్వాత ఆ 2 లక్షలు కూడా కట్టుకుంటే తర్వాత 3 లక్షలు ఇస్తారంట అండి. ఇదైతే తక్కువ వడ్డీతో, అంటే 50 పైసా కూడా తక్కువ వడ్డీతోనేనంట. సబ్సిడీ వచ్చేసి 3 lakhsకి 1.5 lakh అనేది సెంట్రల్ గవర్నమెంటే కడుతుందంట. మనం ఇప్పుడు బయట తీసుకున్న 2 రూపాయల వడ్డీకి ఎవ్వరు తక్కువ వేయట్లేదండి. అదే ఇక్కడ అప్లై చేసుకుని మనం నెల కరెక్ట్గా కట్టుకుంటే మనకి చాలా బెనిఫిట్ కదా. అందరి ఇళ్ళల్లో కుట్టు మిషన్ అనేది సర్వసాధారణంగా ఉంది ఇప్పుడు. అందుకని కుట్టు మిషన్ అనేది అందరికీ వర్తిస్తుంది. ప్రతి ఇంట్లో మిషన్ లేకుండా ఎవ్వరు ఉండట్లేదండి. అందులోనూ ఇప్పుడు యూట్యూబ్ వచ్చేసింది కదా, ప్రతి ఒక్కరు నేర్చుకుంటున్నారు. తన బ్లౌజ్ తనే కుట్టుకునేంతగా అయినా నేర్చుకుంటున్నారు. బయట వాళ్ళకి నేర్పించకపోయినా, బయట వాళ్ళకి కుట్టకపోయినా తన బట్టలు తను కుట్టుకొని మనీ సేవ్ చేసుకునేలాగా అయితే అందరు ప్రతి ఇంట్లో ప్రతి మహిళ నేర్చుకుంటున్నారు. ఈ కుట్టు మిషన్ పథకం కింద అయితే మనకి అప్లై చేసుకోవచ్చు. దీనికి ఏజ్ లిమిట్ వచ్చేసి 18+ అండి. 18+ ఉంటే సరిపోతుంది. అలాగే దీనికి ఏం కావాలంటే ఆధార్ కార్డు, పాన్ కార్డు, అలాగే మన బ్యాంక్ డీటెయిల్స్ అండ్ రేషన్ కార్డు అనమాట. ఇంకొక డౌట్ ఏంటంటే ఒకే ఇంట్లో ఇద్దరు అప్లై చేసుకోవచ్చా అని ఒక డౌట్ అయితే రావచ్చు. రేషన్ కార్డులు వేరే వేరేగా ఉంటే ఇద్దరికి వస్తుందండి. అంటే కొన్ని ఇళ్లలో ఉమ్మడి కుటుంబం ఉంటారు కదా, ఇద్దరు తోటి కోడళ్ళు మిషన్ పని చేసుకుంటూ ఉంటే వాళ్ళకి ఉమ్మడి కుటుంబం మీద రేషన్ కార్డు ఉంటే రాదండి, ఒకరికే వస్తుంది. అలా కాకుండా సపరేట్గా రేషన్ కార్డ్స్ ఉంటే వాళ్ళిద్దరూ అప్లై చేసుకోవచ్చు. ఇద్దరికి ఈ అమౌంట్ అనేది వస్తుంది. అలాగే మనకి ట్రైనింగ్ కూడా ఇస్తారండి. ఒక 1 month ట్రైనింగ్ అయితే ఇస్తారు. మనం ఇంట్లో ఉండే ఆన్లైన్ ట్రైనింగ్ అంటాం. మనకి ట్రైనింగ్ తీసుకున్న తర్వాత ఒక 15,000 అమౌంట్ అయితే ఇస్తారంటండి. మనకేమన్నా పనిముట్లు కావాలంటే కొనుక్కోవడానికి 15,000 అమౌంట్ అయితే ఇస్తారంట. ఇదైతే మీ సేవలో అప్లై చేసుకోవచ్చు. అలాగే మన నెట్ సెంటర్స్ ఇప్పుడైతే కొత్తగా సచివాలయంలో కూడా అప్లై చేస్తున్నారంట. మీకు దగ్గరలో ఉన్న సచివాలయంలో కనుక్కున్నాం, లేకపోతే మీ సేవకి వెళ్ళినా మీకు ఫుల్ డీటెయిల్స్ అనేది ఇంకా ఇస్తారండి. క్యాస్ట్ అయితే ఓసీకి లేదంటున్నారు. మేమైతే బీసీ కదా, నేనైతే అప్లై చేశాను. మరి వస్తుందో రాదో ఒక రాయి అయితే వేసి చూశాను. మన పోయేదేముంది, 100 రూపాయలు ఛార్జ్ చేస్తున్నారు మీ సేవలో అప్లై చేసిన దానికి. వస్తే రావచ్చు, లేకపోతే లేదు. మనకు అన్ని క్వాలిఫికేషన్స్ అన్నీ కరెక్ట్గా ఉంటే ఖచ్చితంగా వస్తుందండి. అందుకని నేను కూడా అప్లై చేశాను. నెట్ సెంటర్ మీ సేవలో అయితే సిగ్నల్స్ ప్రాబ్లమ్స్ ఉండొచ్చు. పొద్దున్నే 6 గంటలకు అలా వెళ్తే అప్లై చేస్తున్నారు. నేను కూడా ఇది ఫేక్ ఏమో, ఉచితంగా కుట్టు మిషన్ అందరికీ ప్రతి ఇంట్లో అప్లై చేస్తే ఇస్తారా ఇవ్వరా అనుకున్నానండి. లేదండి, ఒక 2-3 మాకు తెలిసిన వాళ్ళైతే అప్లై చేశారు. ఇంక వాళ్ళకి కూడా కాల్ వచ్చింది ట్రైనింగ్కి రమ్మని. ఇంక అందుకని నేను కూడా వెళ్ళి అప్లై చేశాను. మీలో కూడా ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ఖచ్చితంగా అప్లై చేసుకోండి. 18 రకాల కుల వృత్తులు కదండి. చేపలు పట్టేవాళ్ళు, కుండలు చేసేవాళ్ళు, వలలు నేర్చేవాళ్ళు, పాలమ్మేవాళ్ళు, టైలరింగ్, ఇంకా ఈ 18 రకాల కేటగిరీ కింద ఏదో ఒకటి వస్తుంది కదా.
అందరికీ వర్తించేది అయితే మిషన్ అనమాట. మిషన్ కాకుండా పాలు అమ్మే వాళ్ళు ఇలా అన్ని కేటగిరీస్కి అయితే ఉన్నాయి. మనకి ఏదో ఒకటి మన ఇంట్లో ఎవరో ఒకరు ఏదో ఒకటి చేస్తూ ఉంటారు కదా, వచ్చిన అవకాశాన్ని మనం ఎందుకు పోగొట్టుకోవాలి. మీలో కూడా ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా అప్లై చేసుకోండి. మీ సేవలో కానీ మనకి సచివాలయంలో కానీ అప్లై చేస్తున్నారు. ఇదేనండి ఈరోజు వీడియో అయితే. నచ్చితే చిన్న లైక్ అయితే ఇచ్చేసి నా ఛానల్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇంకొక వీడియోతో మళ్ళీ కలుద్దాం.